చిన్న పిల్లల కోసం మంచి నీతి ఉన్న కథ ఇక్కడ ఉంది. ఇది 3 నుండి 5 నిమిషాల పాటు చదవడానికి లేదా పిల్లలకి చెప్పడానికి చాలా బావుంటుంది. కథ పేరు తెలివైన కాకి, నిజాయితీ గల స్నేహం. చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో ఒక కాకి, ఒక జింక మరియు ఒక ఎలుక మంచి స్నేహితులుగా ఉండేవి. అవి ఎప్పుడూ కలిసి ఆడుకునేవి, కలిసి ఆహారం వెతుక్కునేవి. ఆపదలో జింక. ఒకరోజు జింక అడవిలో గడ్డి మేస్తుండగా ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది. జింక ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అది భయంతో గట్టిగా అరిచింది. దూరంగా ఉన్న కాకికి జింక అరుపులు వినిపించాయి. వెంటనే కాకి ఎగురుకుంటూ వచ్చి, మిత్రమా, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను అని ధైర్యం చెప్పింది. దృఢక సాయం. కాకి వెంటనే వెళ్లి తన స్నేహితుడైన ఎలుకను తీసుకువచ్చింది. ఎలుక బావా, త్వరగా రా, మన జింక వేటగాడి వలలో చిక్కుకుంది. నీ పదునైన పళ్లతో ఆ వలను కొరికే అని అడిగింది. ఎలుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చి వలను చకచకా కొరికేసింది. జింక వల నుండి బయటపడి ప్రాణాలు కాపాడుకుంది. ముగ్గురు స్నేహితులు ఆనందంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. వేటగాడి ప్రయత్నం. కొద్దిసేపటికే అక్కడికి వచ్చిన వేటగాడు వల తెగిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడే అతనికి ఒక చిన్న తాబేలు కనిపించింది. కోపంతో ఆ తాబేలును పట్టుకుని తన సంచిలో వేసుకున్నాడు. ఇది చూసిన కాకి, జింక, ఎలుక బాధపడ్డాయి. మనల్ని కాపాడటానికి తాబేలు మెల్లగా నడుచుకుంటూ వస్తుంటే పాపం, వేటగాడికి దొరికిపోయింది. ఇప్పుడు మనం తాబేలును కాపాడాలి అని ఒక ప్లాన్ వేశాయి. ఉపాయం. జింక వేటగాడి దారిలో అడ్డం పడి చనిపోయినట్లు నటించింది. కాకి ఆ జింక కళ్ల మీద వాలి పొడుస్తున్నట్లు నటించింది. వేటగాడు అది చూసి, అరే, చచ్చిన జింక దొరికింది, తాబేలు కంటే ఇదే పెద్దది కదా అని ఆశతో తాబేలు ఉన్న సంచిని కింద పడేసి జింక దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఎలుక వెళ్లి సంచిని కొరికేసింది. తాబేలు వెంటనే నీళ్లలోకి వెళ్లిపోయింది. వేటగాడు దగ్గరకు రాగానే జింక ఒక్కసారిగా లేచి వేగంగా పారిపోయింది. కాకి ఎగిరిపోయింది. వేటగాడు ఆశపడి ఉన్న తాబేలును కూడా పోగొట్టుకుని ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాడు. కథలోని నీతి. మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఐకమత్యమే మహాబలం. గ్రేటర్ దేన్ స్నేహితులు ఒకరికొకరు కష్టంలో తోడుంటే ఎలాంటి ఆపదనైనా జయించవచ్చు.